ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, నీవు యెహోవా యందు ఆనందించదవు. యెషయా గ్రంథము 58:14. ధర్మశాస్త్రం ప్రకారం విశ్రాంతి దినం అనేది ఉండేది. దేవుని కొరకు ప్రతిష్ఠించిన దినం. ఆ రోజు ఏ మనుష్యుడు వ్యాపారం చేయకుండా ఇది దేవుని ప్రతిష్ఠితమైన దినమని, అది మనోహరమైనదనియో ప్రతిష్ఠిత దినమనియో ఘనమైనదియో అనుకొని దాని ఘనముగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు చేయకయో వ్యాపారము చేయకయో లోక వార్తలు చెప్పుకొనకయో ఉంటే దేవుని యందు ఆనందించగలరంట. ఇంత చేస్తేనే గాని వారు దేవుని యందు ఆనందించలేరు. కానీ ఇప్పుడు ప్రభువు ఈ ఆచారం కాదు, మన హృదయం సరిగా ఉంటే చాలు అంటున్నాడు. ఆకలితో ఉన్నవారికి భోజనం, అప్పుల్లో ఉన్నవారికి సహాయం చేస్తూ ఎలాంటి అన్యాయానికి, అవినీతికి, అక్రమానికి పాల్పడకుండా మన హృదయాన్ని నియంత్రించుకోగలిగితే దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ఒకవేళ దీవెనలు పొందుకోలేకపోయినా ఆయన మీద ఉన్న ప్రేమను బట్టి ఆయన యందు ఆనందించగలుగుతాం. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.